మభ్యపెట్టడంలో కానీ, తప్పుదోవ పట్టించడంలో కానీ, రైతులను బెదిరించడంలో కానీ, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, రైతుల జీవితాలతో ఆడుకోవడంలో కానీ ముఖ్యమంత్రి గారు దేశంలోనే మన ముఖ్యమంత్రి గారి మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. ఈరోజు రైతుల విషయంలో నిర్బంధమైనటువంటి వ్యవసాయం సరైనది కాదని, రైతులకు వారి యొక్క ఆయా ప్రాంతాల్లో ఆయా యొక్క పొలాలలో ఉన్నటువంటి భూసారాన్ని బట్టి ఆ యొక్క ఏ పొలంలో ఏ పంటలు మంచి పంటలు వస్తాయి, మంచి అధికంగా ఆ రైతులకు అలవాటైన పంటలే కానీ వాళ్ళకి ఎన్నో సంవత్సరాలుగా రైతులు వాళ్ళ పంట పొలాల్లో ఏ పంటలు వేసుకోవాలో అవగాహన ఉన్నటువంటి రైతులను కూడా నిర్బంధం చేసి రైతులు మొత్తం సన్న ఒడ్లు వేసుకోవాలి, పత్తి పండించుకోవాలి, సన్న ఒడ్లు వేసిన వాళ్ళకు మీరు చెప్పిన పంటలు వేసిన వాళ్ళకు మాత్రమే రైతు బంధు వర్తిస్తుంది, లేకుంటే రైతు బంధు వర్తించదు అని రైతులను భయపెట్టి కింద అగ్రికల్చర్ ఆఫీసర్తో సహా అధికారుల ద్వారా కూడా భయపడించి ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పిన పంటల్ని వేసుకోవాలనేటువంటి ఒక నిర్బంధాన్ని వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను నిర్బంధం చేసి ఆ తర్వాత సన్న ఓట్లు వేసినందువల్ల ఎంత పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినారో, సరైనటువంటి మార్కెట్లో గిట్టుబాటు ధర రాక, పంట సరిగ్గా రాక, పంటలు అనేక రోగాలకు గురై తక్కువ దిగుబడి రావడం, ఆ పండిన పంట కూడా రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించలేకపోవడం, దాంట్లో రైతులు రోడ్లెక్కితే పెద్ద ఎత్తున రైతులు రోడ్లెక్కి తమ ఆవేదనను వెలిబుచ్చితే ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా వారి పట్ల కనికరం చూపనటువంటి ప్రభుత్వం, రైతుల పక్షాన ఆలోచించినటువంటి ప్రభుత్వం, మేము రైతు బంధు ఇచ్చినాం కాబట్టి మా బాధ్యత తీరిపోయింది, రైతులు నష్టపోయినా మాకు సంబంధం లేదు, పంటలు పండకపోయినా సంబంధం లేదు, గిట్టుబాటు ధర రాకపోయినా మాకు సంబంధం లేదు అంటే ఒక బాధ్యత రహితంగా ఈ ప్రభుత్వం వ్యవహరించి పెద్ద ఎత్తున మేమంతా కూడా వ్యతిరేకించాం. నిర్బంధ వ్యవసాయం అనేది సరికాదు,
తీసుకొని అదేవిధంగా ఈరోజు కేంద్రం తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం, రైతుల మేలు కోసం 2022 వరకు రైతుల యొక్క ఆదాయం రెట్టింపు కావాలనేటువంటి ఆకాంక్షతో ఏదైతే ఈ యొక్క సాగు చట్టాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చిందో దాని పట్ల పూర్తిగా రైతులకు అవగాహన కలిగించి రైతులకు పూర్తిగా అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలతో వాటిని వ్యతిరేకించి ఈరోజు ప్రజల్లో దాని పట్ల వ్యతిరేకత లేకపోవడం, రైతులకు వాటి పట్ల వ్యతిరేకత లేకపోవడం వల్ల సోయొచ్చి ఈరోజు యూటర్న్ తీసుకోవడం అనేది కూడా కనీసం ఇప్పటికైనా జ్ఞానం కలిగినందుకు, మరి ముఖ్యమంత్రి గారికి జ్ఞానం కలిగినందుకు రైతులు ఆ జ్ఞానాన్ని కలిగించిన తెలంగాణ రాష్ట్ర రైతులు ఇప్పటికైనా సోయొచ్చినందుకు సంతోషం. ఎందుకంటే ఎప్పుడైనా మాటలు చెప్పడంలో ఆ మాటలను పెద్ద ఎత్తున అంటే రైతులందరూ నమ్మేలాగా మాటలు చెప్పి మోసం చేయడంలో నిష్ణాతులైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి పెడదెచ్చలు పెట్టినటువంటి విషయాన్ని ఈరోజు ప్రత్యక్షంగా రైతులు పడినటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులను చూసి సోయించినందుకు ఇప్పటికైనా భగవంతుడు ఆయనకు ఆ జ్ఞానాన్ని కలిగించడం సంతోషం. మళ్ళీ నేను ఇప్పుడు ఏం చెప్తున్నానైనా ఒక పక్క రైతులు ఎక్కడైనా ధాన్యం అమ్ముకోమంటున్నాం, ఎక్కడైనా రైతు ధాన్యం అమ్ముకోవచ్చు అంటున్నాం. మళ్ళీ ఒక పక్క ఏమంటున్నాడు, మేము అన్ని కూడా కొనుగోలు సెంటర్లు ఎత్తేస్తామంటున్నాం. కొనుగోలు సెంటర్లు ఎత్తేస్తామంటే ఒక పక్క మళ్ళీ రైతులు భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే దీంట్లో ఒక కుట్ర, రైతులను హెచ్చరిస్తా ఉన్నాడు. రైతులను ఒక పక్క బెదిరింపు గురి చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసే అవకాశం రైతులు నీకు ఇస్తారని భ్రమిస్తే అది నీ భ్రమగానే భావించాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకు ఐకేపీ సెంటర్లు ఎత్తేస్తావు, ఎందుకు ఇన్ని రోజులు అన్ని నడిచిన ఈరోజు ఎత్తేస్తావు, ఎత్తేయాల్సినటువంటి ఆలోచన నీకు ఎందుకు కలిగింది, ఏ ఉద్దేశంతో ఈ సెంటర్ ఎత్తారని చెప్పి ఆలోచన చేస్తాను ముఖ్యమంత్రి అని చెప్పి ప్రశ్నిస్తాను. అంటే రైతులను పూర్తిగా తాను చెప్పినట్టు నడుచుకోవటటువంటి ఒక లక్ష్యంతో రైతులు తమకు మద్దతు ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి తన ఎంబడి నడవలేదనేటటువంటి ఒక అక్కసుతోన ఈరోజు మొత్తం కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాము, మేము రైతు పండించిన పంటను మేము కొనము అని ఒక వంట రైతులకు ఒక పక్క బెదిరింపులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రికి కబడ్దారని చెప్పి హెచ్చరిస్తాము. రైతులని కనుక ఏ ఒక్క రైతుకు నష్టం చేసేటటువంటి పనిని ప్రభుత్వం చేస్తే సహిస్తూ కూర్చున్నటువంటి పరిస్థితిలో ఇక్కడ ఎవరు రైతులు లేరు. వారికి అండగా ఉండేటటువంటి బీజేపీ పార్టీ రైతుకు పూర్తిగా అండగా నిలుస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ యొక్క ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి బెదిరింపులకు ఏ రైతు భయపడద్దు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతుల యొక్క సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా ఈ రోజు ఈ చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాల ద్వారా భవిష్యత్తులో అనేక విధాలుగా రైతులకు మేలు జరుగుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఫుడ్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క మండలంలో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కానీ, గిడ్డంగుల నిర్మాణం కానీ, ఆయా క్షేత్రాల్లో ఉన్నటువంటి రీసోర్సెస్ ఉపయోగించి చిన్న చిన్న పరిశ్రమలే కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూస్ సంబంధించి చిన్న చిన్న కుటీర పరిశ్రమలే కానీ అనేక రకాలుగా భవిష్యత్తులో అనేక మందికి ఉపాధి దొరికేటువంటి అవకాశాలు ఈ చట్టాల వల్ల కలుగుతాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ రైతు సంస్కరణల వల్ల కలుగుతాయని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మార్కెట్ యార్డ్ల ఈనాం సంస్కరించండి. వ్యవసాయ పంటల కోసం ఆన్లైన్ వాణిజ్య వేదిక అయితే ఈనాం ఉందో దాన్ని అనుసంధానించి రైతులకు పెద్ద ఎత్తున లాభాలు వచ్చేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైతులను భయపడడం కాదు, రైతులకు ఏ విధంగా మేలు చేయగలుగుతాం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంస్కరణల వల్ల రైతులకు ఇంకా పెద్ద ఎత్తున లబ్ధి ఏ విధంగా చేస్తున్నటువంటి ఆలోచనతో ముందుకు పోవాలి తప్ప రైతులని మోసగించో రైతులను భయపెట్టో కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
దక్కించుకుంటున్నారు. ఎంత పెద్ద ఏరియా ఉన్నా చాలా తొందరగా ఆ ఏరియాను మొత్తం ఈ డ్రోన్ల ద్వారా స్ప్రే చేస్తూ తమ పంటలకు రక్షణ కల్పించుకుంటున్నారు. ఈ రోజు 5G టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకొని ప్రతి గ్రామానికి కూడా వైఫై సేవలు అందించినటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తరుణంలో మరి ఇంటర్నెట్ సేవలతో రైతులు కూడా తమ పంటలను సమర్థవంతంగా పండించడమే కాదు, సమర్థవంతంగా పండించినటువంటి పంటలను ఇంట్లో కూర్చొని వారు ఆన్లైన్ ద్వారా తమ పంటలను అమ్ముకోగలిగినటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇక ముఖ్యమంత్రి అంటున్నాడు, మేము పంటలు రైతు పండించినటువంటి పంట మేము కొనం 7,500 కోట్లు నష్టం వచ్చింది. మరి 7,500 కోట్ల నష్టం 6 ఏళ్లలో వచ్చిందని చెప్తున్నాడు. 6 ఏళ్లలో 7,500 కోట్ల నష్టం వస్తే మరి నిర్బంధంగా తమ రైతులకు మరి నిర్బంధ సేద్యాన్ని ఎందుకు ఆయన తీసుకొచ్చిండు? నష్టం వచ్చినప్పుడు 6 ఏళ్లలో నష్టం వస్తున్నప్పుడు మరి రైతులకు మీరు ఇదే పంట వేసుకోవాలి, మీరు సన్నబొడ్లు వేసుకోవాలి, పత్తి వేసుకోవాలనేటువంటిది ఎందుకు తీసుకొచ్చినట్టు ఆయన? ఈరోజు పత్తి కొంటున్నది కేంద్ర ప్రభుత్వం, ప్యాడీ కొంటున్నది కేంద్ర ప్రభుత్వం. మరి నష్టం ఏంటి వచ్చిందని చెప్పాలి ముఖ్యమంత్రి గారు. అంటే కేవలం మేము పంటలు కొనము అని చెప్పడానికి ఈ నష్టమైనటువంటి మాటలు ముందు తీసుకొస్తున్నారు. అంటే రైతులను భయపెట్టించాలి. 7,500 కోట్ల నష్టం వచ్చిందని చెప్తున్నాడంటే అంతకంటే పచ్చి అబద్ధం ఇంకొకటి ఉండదు. ఈరోజు రైతులు అనేక సంవత్సరాలుగా మన దగ్గర పెద్ద ఎత్తున పత్తి పండిస్తారు, వరితో పాటు వేరుశనగ పండిస్తారు, కందులు, పెసలు, మినుములు, శనగలు, పొద్దుతిరుగుడు, చెరుకు, ఇట్లా అనేక పంటలు, పువ్వులు, రకరకాల పసుపు, ఏ ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన పంటను పండిస్తున్నటువంటి రైతులు ఉన్నారు. వారిని ఆయా పంటలు పండించినటువంటి రైతులను ప్రోత్సాహం అందించి వాళ్ళు పండించినటువంటి పంటలకు మంచిగా రేటు వచ్చినటువంటి అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారిని ప్రోత్సహించాల్సింది పోయి భూసార పరీక్షలు చేయించి ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఏ పంటలు అనుకూలం ఉన్నది, ఏ పంట వేస్తే రైతులకు పెద్ద ఎత్తున ఉత్పత్తి పెరుగుతుంది, ఏ పంటకు రేటు వస్తుంది, ఇవన్నింటినీ కూడా ఒక రైతులకు అవగాహన కల్పించి రైతులకు పూర్తిగా ఆర్థికంగా రైతు ఎదగడానికి అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం పూర్తిగా రైతులను నీరుగార్చి రైతులను నష్టాల్లో ఉంచి మాట్లాడితే రైతులను బెదిరించి ఎన్నో రకాలుగా ఈరోజు రైతులకు నష్టం చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రైతులను ఏ విధంగా మీరు మోసం చేయాలని ప్రయత్నం చేసినా వారికి ఎంఎస్పీ ఉండదని, మార్కెట్ యార్డ్లు ఉండవని అనేక రకాలుగా ఈరోజు అపోహలు మీరు కలిగిస్తున్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నావో అవి వాస్తవాలు కాదనేటువంటి విషయాన్ని మరోసారి నేను తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం 2022 వరకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఆర్థికంగా పూర్తిగా ఈ యొక్క భారతదేశంలో ప్రతి రైతు కూడా వారి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసేటటువంటి లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఉందని, కేంద్ర ప్రభుత్వం రైతు పక్షాన నిలబడిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రైతు సమ్మాన్ నిధి కానీ, రైతు క్రెడిట్ కార్డు కానీ, ఫసల్ బీమా యోజన కానీ, ఈరోజు అనేక రకాలుగా ఈరోజు యాంత్రీకరణ విషయంలో కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ గా అసలు రైతులకు అందించేటటువంటి పరిస్థితులు ఈరోజు లేదు. డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కంప్లీట్ గా మూలన పెట్టేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి ఒక్క ఇప్పుడు పెద్ద ఎత్తున ఫార్మర్స్ ఇంప్లిమెంట్స్ ట్రాక్టర్స్ ఇస్తున్నారు, హార్వెస్టర్స్ ఇస్తున్నారు, అనేక యాంత్రీకరణ విధానాలు అనేక కేంద్రం నుంచి సహకారం అందిస్తున్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో అమలు చేయకుండా రాజకీయంగా దీంతో పెద్ద ఎత్తున రాజకీయం చేస్తున్నటువంటి సందర్భంగా అది నిజమైన రైతులకు అందకుండా పోతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున అవినీతికి ఈరోజు కింద తెరలేపినట్టు అయిపోతుంది. మరి అన్ని విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేలు చేయకపోగా మేలు చేస్తున్నటువంటి రైతుల యొక్క
ప్రచారం ఏదైతే ఉందో పూర్తిగా అబద్ధ ప్రచారాలు మానుకోవాలి. రైతు కోసం అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చట్టాలను పూర్తిగా రైతులకు లబ్ధి చేకూరేలాగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఎంఎస్పీ విషయంలో కానీ పూర్తిగా రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈరోజు ప్రతి సంవత్సరం ప్రతి పంటకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి ఎంఎస్పీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది అమలు కాకుండా ఎంఎస్పీ కంటే తక్కువ ఇస్తున్నా కూడా ఎలాంటి చర్యలు లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఉంది. స్వయంగా వారు కొంటున్నటువంటి కొనుగోలు సెంటర్లలో కూడా రైతుకు గిట్టుబాటు ధర రాకుండా తక్కువ ధరకు ఈరోజు ధాన్యాన్ని కొనేటటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. పూర్తిగా రైతుల పక్షాన అండగా నిలబడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి తరువని లేదా తానుందని లేదా ధాన్యం కలర్ సరిగ్గా లేదని నల్లబారిపోయిందని ఇక అనేక కారణాలు చెప్పి ఆ యొక్క ధాన్యానికి సరైనటువంటి రేటు రాకుండా రైతులను నష్టపెట్టేటటువంటి పని చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందు వాటిపైన దృష్టి పెట్టాలి. ఇంకా ఈరోజు కొనాల్సినటువంటి ధాన్యం మిగిలిపోయిన ధాన్యాన్ని వెంబడే కొనాలి. రైతులకు పూర్తిగా అండగా నిలవాలి. మేము కొనుగోలు సెంటర్లు ఎత్తేస్తామంటే చూసుకుంటూ ఊరుకోమని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా కొనుగోలు సెంటర్లన్నీ ఉండాల్సిందే. ఆ కొనుగోలు సెంటర్ల ద్వారా అనేక మంది ఉపాధి పొందుతా ఉన్నారు. ఐకేపీ సెంటర్లలో అనేక మంది మహిళలు ఈరోజు ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం సేకరణ చేస్తున్నటువంటి సందర్భంగా అనేక మందికి ఉపాధి లభిస్తా ఉంది. మరి ఈరోజు దాన్ని ఎత్తేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకుండేది లేని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. గా అన్ని సెంటర్లను కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రైతుకు అండగా నిలబడాలి. లేని పక్షంలో బీజేపీ పార్టీ మిమ్మల్ని ఉరికించి మరి రైతులతో సహా రైతులు మీ ఎమ్మడి ఉరికించేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో రాకముందే మేల్కొని ఏదైతే ఈరోజు దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు, అదేవిధంగా మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి వచ్చినటువంటి రిజల్ట్స్ ఆధారంగా ఈరోజు మీరు ఏదైతే రైతుల గురించి ఈరోజు యూటర్న్ తీసుకొని నియంత్రిత సాగు గురించి వెనక్కి వచ్చిందో అదేవిధంగా అన్నిటి గురించి కూడా ఏకపక్ష నిర్ణయాలు మీరు ఏవైతే తీసుకున్నారో మీ ఏకపక్ష నిర్ణయాలన్నిటిపైన కూడా మరి ప్రజల యొక్క నిర్ణయం మేరకు ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా మీ యొక్క సొంత ధోరణిలో మూత ధోరణిలో అయితే మీరు పోతున్నారో మీరు అన్ని విషయాలు కూడా వెనక్కి రాక మారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రాజెక్టుల విషయంలో కూడా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఈరోజు కాళేశ్వరం అని పాలమూరు రంగారెడ్డి గారి ఇప్పటిదాకా పూర్తి చేయకుండా ఇప్పటిదాకా మీరు ఏదైతే ప్రాజెక్టుల లక్షల కోట్లు ఖర్చు పెట్టిండ్రో ఆ దాదాపు 7 ఏళ్లు పూర్తయినటువంటి సందర్భం కూడా ఎక్కడ కూడా ఇప్పటిదాకా మరి ఈరోజు ఈ ప్రాజెక్టుల వల్ల ఫలితాలు రాలేదో రేపు దీని మీద కూడా యూటర్న్ తీసుకుంటామంటే ఊరుకునేది లేని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. మీరు 3 ఏళ్ల లోపల నీళ్ళు ఇస్తామన్నారు. లక్షలాది కోట్ల రూపాయలు పెట్టి రైతాంగానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలు నీళ్ళు అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా గత ప్రభుత్వాలు చేసినటువంటి ప్రాజెక్టులను ఇప్పటిదాకా ఎక్కడ వేసిన గొప్పటి అక్కడ కాలువలలో మట్టి తీయలేదు. ఒక రిజర్వాయర్లు ఇప్పటిదాకా పనులు పూర్తి చేయలేదు. ఎక్కడి పనులు అక్కడే పెండింగ్ లో పెట్టి కేవలం కొత్త ప్రాజెక్టుల మీద అనేక వేల కోట్లు లక్షల కోట్లు అంచనాలు వేసుకుని దోచుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తుంది. పెద్ద ఎత్తున అవినీతి రూపంలో ఊరుకపోయింది తప్ప మీ యొక్క అవినీతిని ఎండగట్టేటటువంటి రోజులు దగ్గర పడ్డాయి. మీరందరూ కూడా ప్రజలకు సమాధానం చెప్పినటువంటి రోజులు దగ్గర పడ్డాయి. మీరు చేసిన మోసాలు కానీ మీరు చేసిన అవినీతి కానీ మరి బయటపడేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ రైతాంగానికి ఏ మాత్రం నష్టం చేయాలనుకున్నా చూసుకుంటూ ఊరుకునేది మరోసారి హెచ్చరిస్తూ ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ సెంటర్లను ఎత్తేస్తామన్నారో కొనుగోలు సెంటర్లు ఖచ్చితంగా వాటిని అమలు చేయాలి, ఎత్తి వేయమని చెప్పాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు ఎమ్మడే ఆ మాటను వెనక్కి
ఇప్పుడు ఆయనకు నేను చెప్పిన కదా సోయి వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే వీళ్ళు భారత బంధుకు పిలుపునిచ్చినప్పుడు రైతుల భాగస్వామ్యం లేదు. రైతులు ఎవరు కూడా వీళ్ళు రైతు బంధుకు మద్దతు ఇచ్చినప్పుడు వీళ్ళు ధర్నా చేస్తే వీళ్ళు రైతు బంధు అని చెప్పి పెద్ద ఎత్తున ఆ బంధులో పాల్గొన్నది ఎవరు? కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతులు ఎవరు పాల్గొనలేదు. ముఖ్యమంత్రికి సోయి వచ్చింది, అయ్యా బాబు నేను దీన్ని వ్యతిరేకిస్తే లాభం లేదు, రైతులందరూ ప్రధానమంత్రి వైపు ఉన్నారని. కాబట్టి దిగాల్సి వచ్చింది, దిగొచ్చిండు. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందరూ మద్దతు ఇవ్వాల్సిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ప్రజలకు మేలు చేసేటటువంటి నిర్ణయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా మద్దతు ఇవ్వాల్సిందే. మద్దతు ఇవ్వకుండా రాజకీయం చేస్తే దాని యొక్క అంటే దాని పరిణామాలు అనుభవిస్తాయి. ప్రజలకు మేలు చేసినటువంటి విధంగా ఈరోజు అనేక సంస్కరణలు, అనేక మార్పులు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నడుం బిగించి చేస్తా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా కానివ్వండి అనేక చట్టాల మార్పులు, చట్టాల సంస్కరణలు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇదంతా కూడా ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ రైతాంగం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలకు మేలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు దీన్ని ప్రజల మేలు కోరేవాళ్ళందరూ దీన్ని సమర్థించాల్సిందే, దీనికి మద్దతు పలకాల్సిందే. ఖచ్చితంగా ఇప్పుడు రైతు వేదికలన్నీ కూడా ప్రతి గ్రామంలో నిర్మాణం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా రైతు వేదికలకు 10 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు దానికి అందజేసింది ప్రతి రైతు వేదికలు. కాబట్టి ఆ రైతు వేదికలను కొనుగోలు కేంద్రాలకు వాళ్ళు ఎక్కడో చోట మండల హెడ్ క్వార్టర్లను లేకుంటే ఒక మండలం 2-3 గ్రామాలలో చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఈ రైతు వేదికలు అనేవి రైతుల కోసమే నిర్మాణం చేసినటువంటి వేదికలవి. సో ఆ రైతు వేదికలలో రైతులు ఏ గ్రామంలో రైతు వేదికలు ఉన్నాయో ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతు వేదికల ద్వారా వాటిని ఆ కొనుగోలు కేంద్రాలుగా చేయడంలో రైతులకు ఇంకా మేలు జరుగుతుంది. కాబట్టి రైతు వేదికలను కొనుగోలు కేంద్రాలుగా కూడా మార్చాలి పంటలు వచ్చినప్పుడు. సంగమేశ్వర ప్రాజెక్టు వద్దని చెప్పినా కూడా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంది కదా, దాన్ని బీజేపీ తరఫున ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా, పోరాటం ఏమన్నా పిలుపునిస్తారా, ఏం చేయబోతుంది సంగమేశ్వర నుంచి మనకి క్లాస్ వస్తుంది? దాని విషయంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు ఆపాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మేము ఆపినటువంటి సమాచారమే కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు. అక్కడ ఫిజికల్ గా జరుగుతున్నటువంటి అంశం ఏదైనా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ దాని విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంగమేశ్వర ప్రాజెక్టు కట్టడానికి వీలేదు. ఖచ్చితంగా విజిట్ చేస్తాం. ఇప్పుడు పాలమూరు జిల్లాకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. దానివల్ల సంగమేశ్వర ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఇదివరకే నిర్మించినటువంటి కల్వకుర్తి ఎత్తిపోతల ప్రజెంట్ నిర్మాణం జరుగుతున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే కానీ ఈ ప్రాజెక్టులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇవి కృష్ణా వాటర్ పైన ఆధారపడి నిర్మించినటువంటి ప్రాజెక్టులు. కల్వకుర్తి అనేది గతంలో 2005లో ప్రారంభమై గా ప్రాజెక్టు పూర్తయి రైతులకు నీళ్లు అందిస్తున్నటువంటి ప్రాజెక్టు. పాలమూరు రంగారెడ్డి ఆన్గోయింగ్ ప్రాజెక్టు. సో ఈ 2 ప్రాజెక్టులు కూడా రేపు దెబ్బతింటాయి సంగమేశ్వర నిర్మాణం వలన. కాబట్టి ఆ ప్రాజెక్టు నిర్మాణం అనేది సమంజసం కాదు.